నేను 5 సీజన్ల నుంచి రివీల్ చేస్తాను నాన్ స్టాప్తో కలిపి. 5 సీజన్ల నుంచి ఓటింగ్లు కూడా చేస్తాను. సాయంకాలం ఓటింగ్ పోలికి స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం అనుకుంటా చేస్తాను. అంత మంచిగానే ఉన్నది. కానీ ఈ సీజన్లో ఫస్ట్ వీక్ ఫస్ట్ డే ఓటింగ్ స్టార్ట్ అవ్వగానే ఆ ఓటింగ్ పోల్ ఏందబ్బా, ఇన్స్టాగ్రామ్లో మనం బ్రాడ్కాస్ట్ ఛానళ్ళలో పెట్టిన పోల్స్ కావచ్చు, యూట్యూబ్ కమ్యూనిటీలో పెట్టిన పోల్స్ కావచ్చు, గూగుల్లో పెట్టిన స్ట్రా పోల్స్ కావచ్చు, అనఫిషియల్ ఓటింగ్ పోల్స్ సైట్స్ వెబ్సైట్స్ పోల్స్ కావచ్చు, ఏడ చూడు ఒకటే రకం, ఒకటే ప్యాటర్న్, అదే ప్యాటర్న్లో ఓటింగ్. అసలు నేను షాక్ అవుతున్నా. అరే ఏంద్రా భయ్, ఎప్పుడు చూడలేదు గీత వింతగా ఉంది ఏంది ఓటింగ్ పోల్ అంటే. ఇన్స్టాగ్రామ్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, యూత్ ఉంటారు కాబట్టి ఎక్కువ శాతం డిఫరెంట్ ఓటింగ్ పడుతూ ఉంటుంది. యూట్యూబ్లో ఒక రకమైన ఓటింగ్ పడుతూ ఉంటుంది, కొంచెం కరెక్షన్స్ ఉంటాయి అంతే. యూట్యూబ్లో కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా ఎక్కువ మంది పోల్స్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇన్స్టాగ్రామ్లో అయితే ఎక్కువ శాతం యూత్ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. అంటే అండర్ 35, 40 లోపల ఉన్న వాళ్ళు మాత్రమే వాడుతూ ఉంటారు. సో ఇట్లాంటి డిఫరెంట్ ఓటింగ్ అనేది కనబడుతూ ఉంటుంది. కానీ గూగుల్లో ఒక రకంగా కనబడుతుంది. కానీ ఇదేందో అన్నిట్లలో ఒకటే ప్యాటర్న్, ఒకటే స్టైల్, ఒకటే లీస్ట్లో ఉన్న వాళ్ళు వాళ్ళే, టాప్లో ఉన్న వాళ్ళు వాళ్ళే, అదే రకంగా ఉంది. ఏందబ్బా ఇది వింతగా ఉంది నాకైతే. సరే చూద్దాం రేపటి వరకు ఏమైనా చేంజెస్ అయితే ఏమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు సంజనా గారికి మధ్యలో ఉందన్నాడు, మిడిల్లో ఓటింగ్ ఉంది. సో నాకు తెలిసి ఈరోజు ఎపిసోడ్ విపరీతంగా ప్లస్ అవుతుంది సంజనా గారికి. ఎందుకంటే అసలు ఎవరైతే హౌస్లోకి రావద్దన్నారో కామనర్స్, మీరు హౌస్లోకి ఎంటర్ అవ్వడానికి లేదు, 2 days మీ మీద నిషేధం విధిస్తున్నాం అని చెప్పిండ్రు కదా, వాళ్ళకే క్యాప్టెన్ అయ్యి క్యాప్టెన్ బెడ్రూమ్లోకి పోయి కూర్చుండి నెక్స్ట్. అందుకే ప్రోమోలో చూడుర్రి 2 days మిమ్మల్ని రానియం, 2 days అని ఆ ప్రోమో సెకండ్ ప్రోమోలో అంత హైలైట్ ఎందుకు చేశారంటే, ఎవరు రావద్దన్నారో, ఎవరు నీకు అర్హత లేదన్నారో లోపలికి రావడానికి, వాళ్ళకే యజమాని కూర్చుంటుంది అన్నట్టు. అర్థమైందా? ఆ క్యాప్టెన్ చెప్పినట్టుగా ఓనర్ తినాలే, ఓనర్ చెప్పినట్టుగా టెనెంట్స్ తినాలే అన్నట్టుగా చైన్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరికీ తాడింది అనేవాడు ఉంటే వాడి తలంది అనేవాడిని నేను అన్నట్టుగా సంజన గారు అయ్యి కూర్చుండబోతున్నారు అన్నట్టు. వెరీ నైస్, బాగుంటుంది ఎపిసోడ్. సో సంజన గారికి ఈరోజు ఓటింగ్ పెరిగే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. చూద్దాం రేపటికి ఏమైనా ఓటింగ్లో మార్పులు జరిగి నిజంగా జెన్యూన్ ఓటింగ్ బయటకు వస్తే బాగుంటుంది. ప్లీజ్ దయచేసి ఓటేసే ప్రయత్నం చేయరబ్బా. హాట్స్టార్లో కానీ లేదు ఈ మిస్డ్ కాల్ ఓట్స్ కానీ వేసే ప్రయత్నం చేయర్రి. ఎందుకంటే చాలా డిఫరెంట్గా కనబడుతుంది. ఇప్పుడు అంతా కూడా పిఆర్ ఎఫెక్ట్ పడ్డదేమో అనిపిస్తుంది. అండ్ కొంతమందికి ఎందుకు ఓటింగ్ పడ్డదో కూడా నాకు అర్థమవుతలేదు. సరే ఆర్డర్ చెప్పుకుంటూ పోదాం, అప్పుడే మనం డిస్కస్ చేద్దాం. సరే, వెల్కమ్ టు ఓటింగ్ పోల్ అనాలిసిస్ ఆఫ్ సీజన్ 9 ఫస్ట్ ఓటింగ్ పోల్. సాయంకాలం ఓటింగ్ పోల్కి స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ కొట్టుర్రి, లైక్తో పాటు హైప్ కొట్టుర్రు అబ్బా. హైప్ కొడుతున్నట్టే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అట వీడియో. ఇదివరకు లైక్ కొడితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనేటోళ్ళు, యూట్యూబ్ ఏమో ఇప్పుడు కొత్తగా ఈ మెయిల్స్ వస్తున్నాయి, హైప్ చేస్తే బాగా వస్తుంది అది ఇది. క్రియేటర్ హెల్ప్ టీం వాళ్ళు పంపుతా ఉన్నారు మెసేజ్లు. సరే అదట చేయర్రి, కొత్త తమాషాలు చేయర్రి దయచేసి. అందరూ కూడా హైప్ వారానికి 3 సార్లు చేయొచ్చు. ఎంత హైప్ చేస్తే అంత ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, రైట్? ఫస్ట్ ఓటింగ్ పోల్లో టాప్లో ఉన్నది తనుజ. ఆబ్వియస్లీ నేను అనుకున్నా, ఎందుకంటే 5 versus 1 పడ్డది కదా నిన్న. అందరు కలిసి నామినేషన్లో తనుజ మీద పడేసరికి ఖచ్చితంగా తనుజకి సింపతి వర్కౌట్ అవుతుంది అనుకున్నా. అదొకటి. అండ్ తనుజ కీప్ ఆన్ క్రయింగ్, అంటే క్రై బేబీ అంటారట ఆమెని. నాకు తెలియదు కదా, సీరియల్ ఫ్యాన్స్ ఉన్నారు, ముద్దమందరం ఫ్యాన్స్ కానీ, ఈ కేజీలు, ఇదేంటిది కుక్కు విత్ జాతిరత్నాలు, ఇవన్నీ చూసిన వాళ్ళు ఆమె చాలా ఎమోషనల్ పర్సను, ఆమె అంటే ఆమె సెన్సిటివ్ పర్సను, టక్ నేడుస్తుంది, క్రై బేబీ ఆమె, ఇవన్నీ చెప్తున్నారు. ఇలా కొంత సింపతి వర్కౌట్ అవుతూ ఉంటుంది. ఏడ్చినప్పుడల్లా సింపతి వర్కౌట్ అవుతుంది. మన బిగ్ బాస్లో ఏంటంటే ఏడ్చినప్పుడు వాళ్ళు తప్పు చేసినా ఏడ్చిరంటే కథం. ఈ బిగ్ బాస్లో ఎట్లుంటుంది, తప్పు చేసినా వాళ్ళ మీద ఒక నలుగురు వచ్చి నువ్వు తప్పు చేసినావు అని అంటే, పాపం రా తప్పు ఎవడు చేయర్రా, మనిషినక తప్పులు చేయడారా, అంతమంది తిడతారా అని అంటారు. మన బిగ్ బాస్ ఆడియన్స్ గమ్మతుంటారు, వాళ్ళకి పురుగు ఎట్లా తిరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఎట్లా తిరుగుతుందో తెలియదు, ఇంక్లూడింగ్ మీ. ఈరోజు ఎపిసోడ్ చూసి ఒక తిరిగి ఉంటుంది, రేపటి ఎపిసోడ్ చూసి ఇంకో తిరిగి అయిపోతూ ఉంటాం. సో మనం ఇంతే వాళ్ళంతే. సో తనుజ 2 సార్లు ఏడిచింది, 2-3 సార్లు ఏడిచింది, ఇరిటేట్ ఫీల్ అవుతుంది. 10 మంది వచ్చి రకరకాలుగా చెప్తున్నారు కాబట్టి వంటకాడ ఇబ్బంది అవుతుంది. వంటకాడ లేడీస్ అందరికీ అనిపిస్తుంది, వంటకాడ ఎవరైనా వంటకాడ తల్లి బిడ్డలకు కూడా పడదు పోయి. తల్లి వంట చేసేటప్పుడు బిడ్డ వచ్చి ఏమన్నా అటు ఇటు పెట్టినా కానీ ఇది మొత్తం డిస్టర్బ్ చేస్తున్నాడు వీడికి వెళ్ళాలని తిడతారు. అదే బిడ్డ వంట చేసేటప్పుడు తల్లి వచ్చి ఏదైనా చెప్పినా కానీ నచ్చదు. అట్లా వంటకాడ తల్లి బిడ్డలకు పడదు, పిల్లమ్మ మొగుడికి పడదు, గిల్లకి పడుతుందా? ఇప్పుడు 10 మంది వచ్చి గిదయి ఉప్పే కారం మసాలా వేయి, టైట్ చేయి, లూజ్ చేయి, అట్లా చేయి, ఇట్లా చేయి అంటే ఇంకా మాట మాడుతుంది. కాబట్టి అవన్నీ అర్థం చేసుకున్న లేడీస్, తనుజ గారి ముద్దమందారం ఫ్యాన్స్, మిగతా వాళ్ళందరూ ఓట్లేసి గుద్ది టాప్లో కూర్చుండబెట్టారు. రైట్, సారీ గొంతులో కిచకిచ్. టాప్లో ఉన్న తనుజాకి 23%, 26%, 28%, 25% అట్లా రకరకాల పోల్స్లో రకరకాలుగా ఉంది. ఇన్స్టాగ్రామ్ పోల్స్ కావచ్చు, యూట్యూబ్ పోల్స్ కావచ్చు, విపరీతంగా అన్నిట్లలో టాప్లో ఉన్నారు. అన్నిట్లలో ఇంక్లూడింగ్ స్ట్రా పోల్స్. సెకండ్ ప్లేస్, ఇది నన్ను ఆశ్చర్యచకితుని చేసిన ప్లేస్.
కొన్ని పోల్స్లో ఇమాన్యుయల్ టాప్లోనే ఉన్నాడు, సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఇమాన్యుయల్ ఈ వర్తబుల్ కంటెస్టెంట్, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరిట్లల్లా మంచి ఎంటర్టైన్మెంట్తో ఎటువంటి నెగిటివిటీ లేకుండా వెరీ పాజిటివ్ యాంగిల్లో విపరీతంగా గొడ్డు కష్టం చేసుకుంటా మొత్తం ఊడ్చుకుంటా వాళ్ళు ఎంత చండాలం చేసి పెట్టారు. అసలు నిజంగా చెప్తున్నా, ఇమాన్యుయల్కి విపరీతంగా సింపతి వర్కౌట్ కావచ్చు. అది నిన్న మొన్న జరిగి ఉంటే పార్టీ పాపర్లు వేలిస్తే మళ్ళీ చూడుకోవడం, మళ్ళీ పువ్వులు కలిసి మళ్ళీ ఉడుచుకోవడం, ఎంత కష్టపడ్డాడు. ఆ గ్రాస్ నుంచి, ఆ బయట వేసిన గార్డెన్లో వేసిన గ్రాస్ నుంచి చెత్త తీయడానికి ఎంత కష్టపడ్డాడో మనం కళ్ళారా చూసినాం. అండ్ అట్ ద సేమ్ టైం అంత కష్టపడతా కామెడీ చేస్తూనే ఉన్నాడు, నవ్విస్తూనే ఉన్నాడు. ప్రతి దగ్గర ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పు దగ్గర పోయి కొట్లాడే, అంటే ఇప్పుడు సంజన తప్పు చేసింది అన్నప్పుడు సంజనతో కొట్లాడే ప్రయత్నం చేయడం, ఇట్లా అన్ని చోట్ల నిజాయితీ చూపించుకోవడం, ఇవన్నీ ప్లస్ అవుతున్నాయి. అండ్ ఎవరైనా తన వల్ల హట్ అయితే సారీ చెప్పడం, ఇప్పుడు గుండంకుల్ విషయంలో సారీ చెప్పడం, ఆ తర్వాత మళ్ళీ ఎటువంటి నెగిటివ్ కామెంట్ పాస్ చేయకుండా చాలా కంట్రోల్గా ఉండడం, ఇవన్నీ కూడా తన పాజిటివ్స్. అయినా కానీ మనోడికి సెకండ్ ప్లేస్ ఉండాలన్నా వద్దా అన్నట్టు ఉన్నది. బికాజ్ ఆఫ్ ఆ ప్లేస్లో ఇంకొక పర్సన్ కొట్లాడుతున్నాడు. సరే, ఇమాన్యుయల్కి 18%, 16%, 15% అట్లుంది. ఇది సెకండ్ ప్లేస్ కూడా కాదు, నిజం చెప్పాలంటే థర్డ్ ప్లేసే. సెకండ్ ప్లేస్లో కనబడుతున్న పర్సన్ ఎవరో తెలుసా? సుమన్ శెట్టి. ఇమాన్యుయల్కి ఇంకా జబర్దస్త్ ఫ్యాన్ బేసు, జబర్దస్త్ వర్ష, జోడీ ఫ్యాన్ బేసు, ఇట్లాంటి రకరకాలు ఉంటాయి. ఈ కుక్కు విత్ జాతిరత్నాలు, ఈ మాటీవీ షోస్, ఇవన్నీ త్రూ వచ్చిన ఫ్యాన్ బేస్ కూడా ఉంటుంది. అవన్నీ ఉండగా కూడా సుమన్ శెట్టి అన్న ఇమాన్యుయల్ని దాటి ముంగటున్నాడు. ఇది నన్ను ఆశ్చర్యానికి గురి చేసిన విషయం. దీనికి కారణం ఏందంటారు? నాకు అర్థం కాలే, నిజంగా అర్థం కాలేదు, అమ్మతోడు అర్థం కాలేదు. ఎందుకంటే ఇది ఓన్లీ గూగుల్ పోల్స్లో ఉంది అని అంటే, గూగుల్ వెబ్సైట్ పోల్స్, స్టార్ పోల్స్లో ఉందంటే అది మ్యానిపులేట్ చేసినేమో అని అనుకోవచ్చు. కానీ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన, బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెట్టిన పోల్స్లో కూడా అదే జరుగుతుంది. ఎవరెవరైతే సుమన్ శెట్టి అన్నకు ఓట్ చేస్తున్నారో దయచేసి కింద కామెంట్లో ఎందుకు ఓట్ చేస్తున్నారో కింద కామెంట్లో పెట్టే ప్రయత్నం చేయరు. అంటే నేను అర్థం చేసుకుంటా, నేను మారుతాను, నా బ్రెయిన్ని మార్చుకుంటాను. ఎందుకంటే నేను తప్పుగా ఆలోచిస్తున్నా కావచ్చు, సుమన్ శెట్టి అన్న ఆట బాగానే ఉంది కావచ్చు, మరి నాకు కనబడతలేదేమో, అందుకే ఓట్లు పడుతున్నాయేమో. సో నేను నా రివ్యూని కరెక్ట్ చేసుకోవడానికి మీ హెల్ప్ కావాలి. సుమన్ శెట్టి అన్నకు మీరు ఎందుకు ఓటేస్తారో కింద కామెంట్లో పెట్టండి. నేను అన్ని కామెంట్లు చదువుతాను, ఓకేనా? అన్ని వీడియోలకు చదువుతున్నా లేదా పక్కన పెట్టరు, ఈ వీడియోకి మాత్రం ఖచ్చితంగా చదువుతా. ప్లీజ్ కామెంట్ పెట్టే ప్రయత్నం చేయరు. సుమన్ శెట్టి అన్నకి 21%, 22%, 20%, 14%, 18%, ఇట్లా అన్నిట్లో కూడా టాప్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. 23%తో టాప్లో ఉన్న తనుజ ఒక పోల్లో ఉంటే, అదే పోల్లో సుమన్ శెట్టి అన్నకి 21% ఉంది. సో ఈ లెక్కన చూస్తా అంటే తనుజతో సమానమైన ఓటింగ్ పడుతుంది సుమన్ శెట్టి అన్న, కానీ ఈ పోల్స్ చెప్తున్నాయి. మరి నిజమేందో వాస్తవం ఏందో మీరు చెప్పాలి. సుమన్ శెట్టి అన్న వెరీ ఇన్నోసెంట్, సుమన్ శెట్టి అన్న చాలా సాఫ్ట్, ఇట్లాంటివి ఏమని అనుకొని, అంటే వాళ్ళు జియో హాట్స్టార్ డైరెక్ట్గా అఫీషియల్ హ్యాండిల్స్లో కూడా వెరీ ఇన్నోసెంట్, స్మాల్ థింగ్స్ ఇతనికి హ్యాపీనెస్ ఇస్తాయి, ఇట్లాంటి ఏవో పోస్టులు పెట్టింది, వీడియోలు పెట్టింది, ఆర్ఆర్లు వేసింది, సెంటిమెంట్ డైలాగులు పెట్టింది. అండ్ తను డోంట్ జడ్జ్ బుక్ ఇట్స్ కవర్ అని చెప్పి ఒక రీల్ చేసి పెట్టింది. ఇవన్నీ తనకు వర్కౌట్ అయినాయా? క్వశ్చన్ మార్క్. మీరు కింద కామెంట్లో పెట్టండి. ఆయన అయితే పర్ఫార్మెన్స్ లేదు, ఏ ఆట ఆడలే, ఏ మాట మాట్లాడలే, ఒకటేసారి అందులోకి వెళ్ళిపోయి బయటకు వచ్చి సుత్త తీసుకునే దానిలో మాత్రం ఆడిన, అంతకుమించి ఇంకా ఏమీ ఆడలే, ఏడ మాట్లాడలే, ఎక్కడ కూడా కాన్ఫిడెంట్గా గేమ్ని గేమ్ లాగా అసలు గేమ్ని అర్థం చేసుకోకుండానే ఉండడం మంచి. అంత ఓటింగ్ ఎట్లా వచ్చింది తెలియదు, దేవునికి ఎరక. పిఆర్ ఓటింగా. నెక్స్ట్ 4th ప్లేస్లో కనబడుతున్న పర్సన్, నేను ఈ 4th ప్లేస్ని చూసిన తర్వాత ఆశ్చర్యపోలే. ఎందుకు తెలుసా? 4th ప్లేస్లో డిమాండ్ పవన్ ఉన్నాడు. డిమాండ్ పవన్ 4th ప్లేస్లో ఉన్నాడు అని ఆశ్చర్యం కంటే సుమన్ శెట్టి అన్న సెకండ్ ప్లేస్లో ఉన్నాడన్న ఆశ్చర్యం బాగా పెద్దది. సో దాని ముందు ఇది పెద్దగా అనిపించాలి. ఆయన సెకండ్ ప్లేస్లో ఉన్నప్పుడు నేను 4th ప్లేస్లో ఉన్నాడు, తప్పే ఉందిలే అనిపించింది. సో డిమాండ్ పవన్కి కామనర్ నుంచి నిలబడ్డ ఒకే ఒక కంటెస్టెంట్ కాబట్టి ఓటింగ్ పడుతుంది అని ఒక పాయింట్ మాట్లాడచ్చు. కానీ అయినా ఎందుకు వేస్తారు, దేనికి వేస్తారు, ఎట్లా వేస్తారు అంటే ఏదైనా పర్ఫార్మెన్స్ ఉంటే వేస్తారు కదా. అసలు అగ్ని పరీక్షలోనే అతనికి ఓటింగ్ ఎట్లా పడ్డది, అసలు హౌస్లోకి ఎట్లా వచ్చింది అనేది నాకు 100 మార్కుల క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ ఓటింగ్ పడుతుందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంది. గాడి వేసిన వాళ్ళే గిడ కుదురుతూ ఉండొచ్చు. మరి అక్కడ వేసిన వాళ్ళు ఎవరు, ఇక్కడ వేస్తున్న వాళ్ళు ఎవరు, ఎందుకు వేస్తున్నారు, అది కూడా నాకు కింద పాయింట్స్లో పెట్టే ప్రయత్నం చేయండి. ఎవరైతే డిమాండ్ పవన్కి ఓట్ చేస్తున్నారో ఎందుకు ఓట్ చేస్తున్నారో రీజన్ చెప్పండి. నా రివ్యూని మార్చుకోవడానికి నేను అడుగుతుంది ఏంటంటే, ఒకవేళ నేను చూస్తున్న యాంగిల్లో గేమ్ కనబడతలేదో మీ యాంగిల్లో కనబడుతుంది కావచ్చు, ఆ గేమ్ ఏంటి, ఆడే విధానం ఏంటి, మాట్లాడే విధానం ఏంటి, ఎక్కడ మీకు నచ్చిండు, ఎందుకు ఓటేస్తున్నారు, ప్లీజ్ ఆ పాయింట్స్ కింద మెన్షన్ చేయండి. నేను తప్పుగా కూడా అడుగుతలేను, నేను నిజంగా నిజాయితీగా తెలుసుకుందామని అడుగుతున్నా ప్లీజ్. 4th ప్లేస్లో డిమాండ్ పవన్కి 9%, 10%, 9%, 10% ఆ టైప్లో ఓటింగ్ ఉంది డిఫరెంట్ పోల్స్లో. నెక్స్ట్ ప్లేస్లో సంజన గర్లాని ఉంది. సంజన గారు డిజర్వ్డ్ ఫర్ మోర్ ఓటింగ్, 8% ఓటింగ్ ఉంది, మ్యాక్సిమం అన్ని పోల్స్లో 8%. సో సంజన గారు డిజర్వ్డ్ ఫర్ మోర్ ఓటింగ్, చాలా పెద్ద ఓటింగ్కి డిజర్వ్డ్. ఇవాళ క్యాప్టెన్ అయిన తర్వాత
మేబీ క్యాప్టెన్సీ ఎపిసోడ్ బాగా హైలైట్గా అయితే కనుక అండ్ అది బాగా జరిగితే కనుక యాక్చువల్లీ ఈ క్యాప్టెన్సీ ఎపిసోడ్లో సంజన గారికి ఎంత పేరు వస్తుందో శ్రీజ కూడా అంతే పేరు వస్తుందని నాకు గట్టి ఇన్ఫర్మేషన్ ఉంది. సో శ్రీజ టఫెస్ట్ కంటెస్టెంట్స్తో పార్టిసిపేట్ చేయబోతుంది అండ్ తను అచీవ్ చేయబోతుంది సంథింగ్. అండ్ సంజన శ్రీజ వీళ్ళ కాంబో ఎంతైతే ఇద్దరి మధ్యలో నెగిటివిటీ ఉందో ఆ ఇద్దరు నెగిటివిటీ పోయి పాజిటివిటీగా మారే ఛాన్స్ కూడా ఉంది. ఈ ఎపిసోడ్ చాలా బాగుండే ఛాన్స్ ఉంది. చూద్దాం. మరీ హైప్ ఇస్తే ఆ తర్వాత సప్పగా ఉంటే మళ్ళీ బాగుండదు కాబట్టి సో మంచి ఎపిసోడ్ అయితే ఉండబోతుందని నాకు అనిపిస్తుంది. సో సంజన గారు క్యాప్టెన్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా ఆమెకి ఓటింగ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. రేపు కూడా పోల్స్ మారకుండా గట్టిన సుమన్ అన్న సెకండ్ ప్లేస్లో, తనుజ ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఇంకా మనం ఏం చేయలేము అనుకోరు, అది వేరే విషయం. అండ్ నెక్స్ట్ రాము రాథోడ్కి 7% ఓటింగ్ ఉంది. రాము రాథోడ్ డీసెంట్ అని కూడా అనద్దబ్బా. స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి 25% ఉండి ఇక్కడ ఉన్న వాళ్ళకి 8-9%, 7% ఉంటుంది. డీసెంట్ ఓటింగ్ కూడా కాదు, తక్కువ ఓటింగే. రాము రాథోడ్కి 7%, 8%, 7%, 7% ఆ టైప్లో అన్ని పోల్స్లలో కూడా అంతే ఉంది. సో రాము రాథోడ్ డేంజర్ జోన్కి దగ్గరగా ఉన్నట్టే, కానీ డేంజర్ జోన్ అని కూడా కాదు. ఎందుకంటే ఈ వారం ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది రాము రాథోడ్కి. ఎందుకంటే అతను ఇంకా ఓపెన్ అప్ అవ్వలేడు కరెక్ట్గా. చాలామంది తక్కువ చేసి మాట్లాడుతున్నా కానీ ఓపిక్గా ఉంటుండు. ఒకవేళ ఒక్కసారి బర్స్ట్ అయితే ఎట్లా బర్స్ట్ అవుతాడు, ఏ రేంజ్లో ఉంటుంది తన కోపం అనేది చూసేదాకా ఆపుతారు. ఇక నెక్స్ట్ రీతు చౌదరి. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రీతు చౌదరికి డిమాండ్ పవన్ కంటే ఎక్కువ ఓటింగ్ వస్తుంది అనుకున్నా కానీ రాలేదు. అండ్ రీతు చౌదరి ఇండివిజువల్ ప్లే ఆడుతుంది, ఫన్ చేస్తుంది, పాయింట్ వచ్చినప్పుడు మాట్లాడుతుంది, అందరిలో కలగలుపుగా అండ్ అందరి తల్లో నాలుకలాగా అంటారు కదా, ఆ టైప్లో అందరితో మాట్లాడుతుంది. ఎట్ ద సేమ్ టైం ఎవరికి ఏ పాయింట్ అర్థం కాకపోయినా ఆ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తుంది, ఆర్గ్యూ చేయాల్సి వస్తుంది, ఆర్గ్యూ చేస్తుంది, గేమ్ ఆడుతుంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఈ లవ్ ట్రాక్లు కూడా నడిపిస్తూ ఉంది, ఎంకరేజ్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది, అన్ని రకాలుగా పాజిటివ్గా ఉంది. కానీ ఓటింగ్ మాత్రం తక్కువనే ఉంది. కానీ ఓటింగ్ తోటి సంబంధం లేకుండా రీతు చౌదరి ఎక్కువ రోజులు ఉంటుందని నేను అనుకుంటున్నా. 5% ఓటింగ్ ఉంది. నెక్స్ట్ ఫ్లోరా షైనీ. నాకు ఆశ్చర్యం ఏంటంటే లీస్ట్లో ఉన్న పర్సన్లో ఒక పర్సన్కి అంత లీస్ట్ ఓటింగ్ ఎందుకు పడుతుంది? ఎందుకంటే ఫ్లోరా షైనీ లైమ్ లైట్లో లేదు, ఆమెకి ఒక 3% పడుతుంది అంటే ఓకే. సృష్టి వర్మ లాస్ట్లో ఉంది, 2% ఓటింగ్ పడుతుంది. అసలు సృష్టి వర్మ కంటే ఫ్లోరా షైనీ కంటే సృష్టి వర్మ చాలా బెటర్ కదా, చాలా లైమ్ లైట్లో ఉన్న పర్సన్ కదా. పుష్ప లాంటి సినిమాకి కొరియోగ్రఫీ చేసి అంత కాంట్రవర్సీలో ఇన్వాల్వ్ అయిన పర్సన్కి, అంటే ఆ కాంట్రవర్సీలో 100% జానీ మాస్టర్ సైడ్ తిరిగిందా అని ఒక డౌట్ వస్తుంది. అంటే ఆమెకు ఫ్యాన్ బేసే లేకుండా పోయిందా? అసలు ఎందుకు ఆమెకి అసలు ఓట్లే పడతలేవు? 2% ఓటింగ్ అంటే వెరీ లీస్ట్ ఓటింగ్, చాలా టూ మచ్ ఓటింగ్. అంటే ఫుల్ ఆన్ నెగిటివ్ అయిపోయిన కంటెస్టెంట్కి వచ్చే ఓటింగ్ అది. అంత తక్కువ ఓటింగ్ ఎందుకు వచ్చింది? అండ్ ఫ్లోరా షైనీ గారికి 3%. అఫ్కోర్స్ ఆమె కనబడలేదు, ఆమె వాష్రూమ్లో తప్ప ఇంకెక్కలేదు. మీరు ఎందుకు వాష్రూమ్లోనే ఉంటున్నారు, అసలు బయటకు వస్తలేరు, ఎప్పుడు చూసినా వాష్రూమ్లో ఉంటారని చెప్పి హౌస్ వాళ్ళే అడిగారు. మనకు వచ్చిన డౌట్స్ అన్నీ వాళ్ళకు కూడా వస్తున్నాయి. అడిగితే ఆమె ఏమన్నా తెలుసా, అందులో స్మెల్ బాగుంటుంది అన్నది. అదే మాట అన్నది, అందులో స్మెల్ బాగుంటుంది, నేను అందుకే ఎక్కువ టైం అక్కడే స్పెండ్ చేస్తున్నాను. అది ఆ ఒక్క మాటతో అది. సో అట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నాయి. సో ఫ్లోరా షైనీ గారు లీస్ట్లో ఉన్నారు, సృష్టి ఉంది. నాకు తెలిసి ఫ్లోరాని పంపించేసి సృష్టిని ఉంచుతారేమో ఒకవేళ. ఎందుకంటే ఫ్లోరా దగ్గర నుంచి ఏ కంటెంట్ వస్తుంది, ఆ బాత్రూమ్ క్లీనింగ్ తప్ప ఇంకేం లేదు. చాలా నీట్గా, చాలా హైజీనిక్గా వాష్రూమ్ని ఉంచుతుంది, అంతకుమించి ఇంకేం చేయట్లేదు. కాబట్టి ఫ్లోరాని ఖచ్చితంగా పంపించే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఇప్పుడు సంజన కావాలనుకుంటే ఫ్లోరా కాకపోతే ఇంకోరితో కాంట్రవర్సీ పెట్టుకుంటుంది. ఫ్లోరా ఉన్నా లేకపోయినా ఆమెకి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న కంటెంట్లో సంజనాతో ఫ్లోరాకి ఉన్న ఆ నెగిటివ్, అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న వార్ తప్ప ఇంకా ఏమీ లేదు. కాబట్టి అసలు ఆశా గారు ఉన్నా, లేకపోయినా, ఫ్లోరా షైనీ గారు, ఆశా షైనీ గారు ఉన్నా లేకపోయినా ఒకటే కాబట్టి ఆమెను తీసేయచ్చు. అండ్ నాకు వైల్డ్ కార్డ్స్ ఏందో తొందరగా తెచ్చి ఇలా వాడేస్తే అయిపోద్దబ్బా, కొంచెం సందడి ఉంటుంది కదా, అవునా కదా. మళ్ళీ ఎప్పటికో తీసుకొద్దాం 5th వీక్లో కాకుండా ఈ నెక్స్ట్ వీక్ ఇద్దరిని దించేయండి, అయిపోతుంది, లొల్లిపోతుంది. బాగుంటుంది. స్టార్టింగ్లో అట్నే చేసేది కదా, ఫస్ట్ వీక్కి సెకండ్ వీక్కి తీసుకొచ్చేది కదా, అట్లా దించేయండి. వీళ్ళందరూ ఆట చూసారు కదా, వాళ్ళు చూసిన వాళ్ళు, ఆ ఆట చూసిన వాళ్ళు వీళ్ళు ఎట్లా ఆడతారో తెలుసు కాబట్టి వచ్చేసి మళ్ళీ ఆట ఆడుకుంటారు, బాగానే ఉంటుంది. సో సృష్టి వర్మకి అయితే లీస్ట్ ఓటింగ్ ఉంది. సృష్టి వర్మని ఉంచేసి ఆశా షైనీ పంపిస్తారని అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు కింద చెప్పే ప్రయత్నం చేయరు. ఎలిమినేషన్ అప్డేట్ రాగానే మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. అండ్ క్యాప్టెన్సీ దగ్గర కంప్లీట్ నాకు అసలు ఎట్ట జరిగింది అంత లీక్ ఉంది, కానీ నేను చెప్పే ఉద్దేశం లేదు నాకు. ఆ మా టీవీ వాళ్ళు ఒక పోస్టర్ పెట్టారు చూడరు ఒకసారి, మేము చాలా కష్టపడి చేస్తున్నాము, మొత్తం లీక్లు ఇస్తే ఇంట్రెస్ట్ పోతుంది, కొంచెం కొంచెం ఇచ్చుకోవచ్చు, అంటే ఇండైరెక్ట్గా కొంచెం కొంచెం ఇచ్చుకోరు కానీ మొత్తం ఇచ్చుకోవద్దని చెప్పారు కదా. అందుకే అక్కడ ప్రాసెస్ అంతా తెలిసినా కానీ నేను చెప్తలే, కావాలనే చెప్తలే. అప్పుడు అగ్ని పరీక్ష తర్వాత వాళ్ళు వేసిన పోస్టర్కి నేనే అనుకున్నా, పోన్ తీరా పోయి పాపం వాళ్ళు కష్టపడుతారు కదా, సస్పెన్స్ ఉంచితే బాగుంటుంది కదా అని చెప్పి ఉంచుతున్నా. సరే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్నే హై పిచ్చులు మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా. మీరు ఎంత హై పిస్తే మనకు అంత హై పిచ్లో ముందరికి పోతుంది అన్నట్టు ఛానల్. ఓకే, రైట్.
బాయ్, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభాకాంక్షలు.